గీత బోధిస్తుంది. జీవులన్నిటి పట్ల ద్వేషం నుంచి విముక్తి పొందినవాడు, అందరి పట్ల స్నేహంతో దయగా ఉండేవాడు నాకు ఇష్టడు. అంటే కృష్ణ పరమాత్మకి మనం ఇష్టడు కావాలంటే దాన్ని సాధించాలి. ద్వేషాలు మానుకోవాలి, అందరి పట్ల ఇష్టంగానే ఉండాలని చెప్తున్నారన్నమాట. జనాలు మిమ్మల్ని విమర్శిస్తే వాళ్ళని పట్టించుకోకుండా ఉండకండి. అంటే పట్టించుకోవాలి, కానీ వాళ్ళు ఆరోపిస్తున్న తప్పు మీలో ఉందేమో చూసుకోండి. ఇక్కడే చాలామంది పొరపాటు పడతారు. విమర్శించగానే కోపం వస్తుంది, కానీ నిజంగా ఆ విమర్శలో నిజముందో అనుకుంటే కనుక కోపం రాకుండా ఉంటుంది అన్నమాట. అప్పుడు సరి చేసుకోవచ్చు. ఇది తప్పనిసరిగా అందరూ నేర్చుకోవాలి. ఆ తప్పు ఉంటే మౌనంగా మీ తప్పును సరిదిద్దుకోండి, కానీ మీ తప్పును గురించి ఇతరులకు విప్పు చెప్పాల్సిన అవసరం లేదు. తరచుగా అది తెలివి తక్కువతనం అవుతుంది. వాళ్ళకు మీ మీద కోపం వచ్చినప్పుడు వాళ్ళు నిర్దయగా మీ మొహం మీదే బెదిరింపుగా మీరు తప్పు ఒప్పుకున్న మాటలే అంటారు.